గాంధీ భవన్లో పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నియోజకవర్గంలోని అన్ని వివరాలపై రివ్యూ చేశారని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని నటరాజన్కు వివరించారు. కోవిడ్ సమయంలో రద్దయిన కాజీపేట టు బల్హర్ష ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ అయిందని తెలిపారు. ఇదే అంశంపై కేంద్ర రైల్వే మంత్రిని చాలాసార్లు కలిశామన్నారు. రామగుండం, మంచిర్యాల, సిరిపూర్, కాగజ్ నగర్ కు ట్రైన్ సదుపాయాలు అందనున్నాయని తెలిపారు. మీనాక్షి నటరాజన్ గారితో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులందరితో కలిసి వాళ్ళు రివ్యూ చేయడం జరిగింది. ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, వారు దాని మీద కనుక్కొని ముందుకెళ్తుండు, అభివృద్ధి బాటలో ఎట్లా పోవాలా, ఏమి కరెక్షన్స్ చేసుకోవాలా, ఎక్కడ మనం ఇంప్రూవ్ కావాలని చెప్పి వారు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు మరి ముఖ్యులందరూ వారి రిప్రజెంటేషన్ చెప్పినారు. వారి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకెళ్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని చెప్పి ఈరోజు మంచి డిస్కషన్ అయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయా లేదా రివ్యూలు కూడా చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయము పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన విషయము కాజీపేట బల్లార్ష ఎక్స్ప్రెస్ ఏదైతే కోవిడ్ టైంలో ఆగిపోయిందో గత 5 నెలల నుంచి దాని మీద ఫాలోఅప్ చేసి రైల్వే మంత్రి గారితో సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారితో కూడా ఫాలోఅప్ చేసి ఈరోజు ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఆ ట్రైన్ రీస్టార్ట్ అయిందని చెప్పి పెద్దపల్లి ప్రజలందరికీ రామగుండము, మంచిర్యాలు, సిర్పూర్, కాగజ్ నగర్ వీళ్ళందరికీ కూడా ఈ రైల్వేస్ తోటి కూడా బెనిఫిట్ పొందుతుంది. వాళ్ళకి అభివృద్ధి చేసే మళ్ళీ అవకాశం వస్తుందని చెప్పి మళ్ళీ అన్నీ చెప్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.